ఏవండి, చూసారా మన అమ్మాయి ఎలా ఏడుస్తుందో? ఆ, చూశాను. నీతో మాట్లాడింది కూడా విన్నాను. మరి ఒక్కసారి మాట్లాడొచ్చుగా మీరు. ఏం మాట్లాడాలి తెలిసి? తన డిసిషన్ తీసుకున్నప్పుడు నన్నేం మాట్లాడొద్దని అన్నది కదా. అదేంటండి, పెద్దవాళ్ళం మనం మాట్లాడకపోతే ఎలా? మనం ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పినా అర్థం కాదు తులసి. వాళ్ళ అనుభవంలోకి వస్తేనే అన్నీ అర్థమవుతాయి. కొత్తగా నాకేమైందో వింతగా, ఏదో మొదలైందో అంతగా నాకు అర్థం కాలేదే. మెరుపులాని. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది. ఇతను ఆర్యన్. వెరీ సూన్ హీ విల్ బీ ద ఫ్యూచర్ సక్సెసర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. ఇంకో గుడ్ న్యూస్ కూడా ఉంది. బిజినెస్లో మాత్రమే కాదు, మా ఫ్యామిలీలో కూడా ఆర్యన్కి స్పెషల్ ప్లేస్ ఉంది. వెరీ సూన్ ఆర్యన్ ఈజ్ గోయింగ్ టు బీ మై సన్ ఇన్ లా. కైలాష్, ఇది అన్ని బ్రాంచెస్కి ఫ్యాక్స్ చేయి. సార్, మీరు ఏమీ అనుకోను అంటే మీకు ఒకటి చెప్పొచ్చా? ఆర్యన్ విషయంలో మీరు తొందరపడుతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది? తనేంటో తన పాస్ట్ ఏంటో తెలుసుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. ఓహ్ కమాన్ కైలాష్, తన పాస్ట్ నాకెందుకు, తన ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ నాకు కావాలి. ఇప్పుడు ఆ రెండు నా కంట్రోల్లో ఉన్నాయి, సో నో ఇష్యూ. సలహాలు ఇవ్వడం ఆపి చెప్పింది చేయి. సరే సార్. వాట్? ఆర్యన్ ఫ్యూచర్ సక్సెసరా అండ్ కాబోయే అల్లుడా? రియాకి కాల్ చేద్దాం.